నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల ఈ రెండు జిల్లాల్లో ఈ నేషనల్ హైవేలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రహదారి శాఖ భారీగా నిధులు కేటాయించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు విస్తరణ పనులు అనేవి పూర్తి చేసేందుకు కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2024-2025 సంవత్సరానికి గాను భారీగా నిధులైతే కేటాయించింది. ఇప్పుడు వాటి వివరాలను కానీ చూస్తే, కర్నూలు గుంటూరు రహదారి నిర్మాణంలో భాగంగా నంద్యాల చెక్పోస్ట్ నుంచి 9 కిలోమీటర్ల దూరం పాటు నిర్మించేటువంటి రహదారికి 77.77 కోట్ల రూపాయలనైతే కేంద్రం మంజూరు చేసింది. అట్లనే సోమరాజుపల్లె మరియు డోన్ నేషనల్ హైవే 340B ఈ రెండింటి మధ్య 2 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గాను 200.44 కోట్ల రూపాయలనైతే విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కర్నూలు కడప సరిహద్దు నుంచి జమ్మలమడుగు సెక్షన్ వరకు 143.55 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ హైవే నిర్మించాలని అయితే ప్రతిపాదించారు. అట్లాగే నంద్యాల నుంచి కర్నూలు కడప సరిహద్దు మధ్య ఉన్నటువంటి ఈ నేషనల్ హైవేగా ప్రకటించింది ఈ రోడ్డును. దీనికి 167K స్థాయిని అప్గ్రేడ్ చేసి, అంటే పెంచి దీని పనుల కోసం 172.23 కోట్ల రూపాయలనైతే వెచ్చించదలిచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అట్లనే సంగమేశ్వరం నుంచి నల్లకాలువ వరకు ఈ రహదారి విస్తరణకు 200 కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అట్లాగే ఆదోని బైపాస్ నిర్మాణానికి గాను 180.78 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. టోటల్గా భారీగా ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఈ కర్నూలు నంద్యాల జిల్లాల రెండింటికి ఈ రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం అనేది భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధులు కేటాయించడంతో పాటు రాబోయే కాలంలో టెండర్లను పిలిచి రోడ్డు పనులు కూడా, ఈ రహదారి పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఈ NHAI అధికారులు అయితే తెలియజేశారు. అది ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలోని మరియు నంద్యాల జిల్లాలోని రోడ్ల విస్తరణల గురించి కేంద్రం విడుదల చేసినటువంటి నిధుల గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.